నీట్ పరీక్షను రద్దు కోరుతూ బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడించారు. దాంతో పోలీసులు బీఆర్ఎస్వి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారిని ఎస్ఆర్ నగర్ పిఎస్ కి తరలించారు. గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లు నీట్ పరీక్ష అవకతవకలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. గవర్నర్ చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించాలని అన్నారు. బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు తుంగ బాలు మాట్లాడుతూ వెంటనే నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరారు. నీట్ పరీక్షలు మే 5th అయితే జరిగినాయో దేశవ్యాప్తంగా ఎప్పుడు లేనంత మట్టి 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్? బీజేపీ వాళ్ళు దీని గురించి పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం దీన్ని ఎన్టీఏ వాళ్ళకు ఏదైతే ఇచ్చిందో ఎగ్జామ్ క్యాన్సిల్ చేయకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీని నీట్ ఎగ్జామ్ కౌన్సిలింగ్ వెంటనే రద్దు చేసి మళ్ళీ ఒకసారి విద్యార్థులకు చెప్పి ఈ ఎగ్జామ్ పెట్టి దీనికి అందరికి న్యాయం చేకూర్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ మేము టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున రాజ్భవన్ ని ముట్టడించడం జరిగింది. ఖబర్దార్ మోడీ, ఇప్పటికైనా నువ్వు దాన్ని ఒక ఎంక్వైరీ చేసి దాన్ని విద్యార్థులకు న్యాయం చేయకపోతే ఇలాగే మేము విద్యార్థి నాయకులందరం కలిసి భారతదేశం అంతా కలిసి ఢిల్లీ పార్లమెంట్ లో ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు నీటిలో తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నీటిలో అక్రమాలను ఎమ్మటే సరిదిద్ది నీటిలో రద్దు చేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు నీటి పరీక్షను వెంటనే రద్దు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా రాష్ట్రకార్య జంగయ్య ఈ రోజు ముట్టడి చేయడం జరిగింది. గవర్నర్ గారిని వెంటనే నీటి పరీక్ష డిమాండ్ చేయాలి. అక్రమ అరెస్టులు మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా నీటి పరీక్షను ఈ రోజు కేంద్ర రాష్ట్రాలు బీజేపీ రాష్ట్రాలు మాత్రమే ఈ రోజు కాబట్టి